ప్రపంచంలో ఎప్పుడైనా ఎత్తైన భవనాలు మరియు అద్భుత నిర్మాణాల ప్రస్తావన వస్తే తరచుగా ప్రజల దృష్టి వెంటనే దుబాయ్ వైపు మళ్లుతుంది. ఈ మాట తప్పు కూడా కాదు, ఎందుకంటే దుబాయ్ గత కొన్ని దశాబ్దాలలో ఎడారిని ఒక నగరంగా మార్చిన తీరు నిజంగా ప్రశంసనీయమి. కాని వాస్తవమేమిటంటే ఇంజనీరింగ్, పిచ్చి మరియు నమ్మలేని నిర్మాణాల విషయానికొస్తే చైనా ప్రస్తుతం ప్రపంచంలో అందరికంటే ముందంజలో ఉంది. చైనా గత 20 సంవత్సరాలలో అమెరికా తన మొత్తం చరిత్రలో చేయనంత నిర్మాణం చేసింది. మరియు ఈరోజు మనం చైనా యొక్క ఆ భవనాలు మరియు ప్రణాళికల గురించి మాట్లాడుకుంటాం. ఇవి కేవలం ఎత్తైనవి మాత్రమే కాదు, వీటి డిజైన్ మరియు సాంకేతికత చూసి దుబాయ్ పాలకులు కూడా ఆశ్చర్యపోతారు. మరియు బహుశా మనసులోనే ఈ నిర్మాణాలు మా భూమిపై ఉండి ఉంటే బాగుండు అని కోరుకుంటారు. 1. షాంఘై టవర్, చైనా గర్వం. షాంఘై టవర్ గురించి మొదట మాట్లాడుకుందాం. ఈ భవనం కేవలం ఎత్తైనది మాత్రమే కాదు, దీని ప్రత్యేకత దాని మెలితి తిరిగిన డిజైన్. ఇది చూడటానికి ఒక పాము ఆకాశం వైపు వెళుతున్నట్లు అనిపిస్తుంది. కాని ఈ డిజైన్ వెనుక ఎటువంటి అందం కాకుండా ఒక బలవంతం మరియు తెలివి దాగి ఉంది. షాంఘైలో గాలి ఒత్తిడి చాలా ఎక్కువ. అంత ఎత్తైన భవనానికి బలమైన గాలుల వల్ల ప్రమాదం ఉండేది. అందుకే ఇంజనీర్లు దీన్ని 120 డిగ్రీల వద్ద మెలితి తిప్పారు. తద్వారా గాలులు దీనికి ఢీకొని వాటి మార్గం మార్చుకుని భవనంపై ఒత్తిడి తగ్గుతుంది. ఈ భవనం 632 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. ఇందులోని లిఫ్ట్లు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన లిఫ్ట్లలో ఒకటి. ఇది మిమ్మల్ని నేల నుండి మేఘాల వరకు క్షణాల్లో చేరుస్తుంది. దుబాయ్ వద్ద బుర్జ్ ఖలీఫా ఉంది. ఇది దీనికంటే ఎత్తైనది. కానీ షాంఘై టవర్ యొక్క సాంకేతికత మరియు దాని విండ్ ప్రూఫ్ వ్యవస్థ ఇంజనీరింగ్ ప్రపంచంలో ఒక అద్భుతం. ఈ భవనం నిర్మాణంలో ఎంత ఇనుము మరియు కాంక్రీటు ఉపయోగించబడిందంటే దానితో చాలా చిన్న నగరాలను నిర్మించవచ్చు. ఇది కేవలం ఒక కార్యాలయం లేదా హోటల్ కాదు, ఈ భవనం లోపల ఒక మొత్తం నగరమే ఉంది. ఇక్కడ వేలాది మంది ఒకేసారి ఉండగలరు. 2. వాటర్ఫాల్ బిల్డింగ్, గుయాంగ్లోని అద్భుతం. దీని తర్వాత ఒక భవనం గురించి చెప్పుకోవడం అత్యవసరం. దీన్ని బహుశా ప్రపంచంలో మరెక్కడా నిర్మించాలని ఎవరూ ఊహించలేరు. ఇది చైనా నగరం గుయాంగ్లోని లీబియన్ ఇంటర్నేషనల్ బిల్డింగ్. ఈ భవనాన్ని చూసినప్పుడు మొదటిసారి ఒకరికి తన కళ్లను నమ్మలేరు. ఎందుకంటే ఈ భవనం ప్రక్కనుండి ఒక భారీ జలపాతం కిందికి వస్తుంది. అవును, మీరు సరిగ్గా విన్నారు, ఒక గాజు భవనం, దాని ఎత్తునుండి నీటి భారీ ప్రవాహం కిందికి వస్తుంది. ఇది ఒక భవనంపై నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన కృత్రిమ జలపాతం. ఈ నీటిని పైకి తీసుకెళ్లడానికి 4 పెద్ద హెవీ డ్యూటీ పంపులు అమర్చారు. ఈ దృశ్యం చాలా మనోహరంగా ఉంటుంది. రోడ్డుపై నడుస్తున్న ప్రజలు ఆగి దీన్ని చూస్తారు. అయినప్పటికీ ఈ జలపాతాన్ని నడపడం చాలా ఖరీదైనది, కాబట్టి దీన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే నడుపుతారు. చైనా దీన్ని నిర్మించి నిరూపించింది. వారికి డబ్బు సమస్య కాదు, వారు ప్రపంచానికి ఇంతకుముందు ఎన్నడూ చూడనిది చూపించాలని కోరుకుంటారు. ఈ దృశ్యం దుబాయ్ ఫౌంటైన్ని కూడా మించిపోగలదు. ఎందుకంటే ఫౌంటైన్ నేలపై ఉంటుంది, కాని భవనంపై ఉండి నీరు కార్చడం వేరే స్థాయి పిచ్చి. 3. ఇంటర్కాంటినెంటల్ షాంఘై వండర్లాండ్, నేలలోపలి హోటల్. ప్రేక్షకులారా, మనం ఎత్తునుండి క్రిందికి వస్తే చైనా ఆకాశాన్ని మాత్రమే కాదు, నేలను కూడా చీల్చేసింది. షాంఘై సమీపంలో ఒక పాత గని ఉంది. అక్కడ నుండి రాళ్లు తీసేవారు. ఆ ప్రదేశం ఒక పెద్ద గొయ్యి రూపంలో మారిపోయింది. ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఆ స్థలాన్ని చెత్తవేయడానికి ఉపయోగించేవారు లేదా దాన్ని నింపేసేవారు. కాని చైనీస్ ఇంజనీర్లు అక్కడ ఇంటర్కాంటినెంటల్ షాంఘై వండర్లాండ్ అనే హోటల్ను నిర్మించారు. ఈ హోటల్ నేలపై కాదు, నేలలోపల ఆ గొయ్యిలో నిర్మించారు. దీని కేవలం 2 అంతస్తులు మాత్రమే నేలపై ఉన్నాయి. మిగిలిన 16 అంతస్తులు నేలలోపలి లోతులో ఉన్నాయి. ఇంకా దీని చివరి 2 అంతస్తులు నీటిలో మునిగి ఉన్నాయి. అక్కడ మీరు మీ గదిలో కూర్చొని చేపలు ఈదుతున్నట్లు చూడవచ్చు. ఈ ప్రాజెక్టు చాలా కష్టమైనది. దీన్ని పూర్తి చేయడానికి 10 సంవత్సరాలకు పైగా పట్టింది. ఎందుకంటే అంత లోతులో నిర్మించడం, ఆ తర్వాత భూకంపాలు మరియు వర్షపు నీటితో రక్షించడం అసాధ్యమైన పనిలా ఉండేది. కాని చైనా చేసి చూపించింది. ఈ హోటల్ సౌకర్యాలలో దుబాయ్ బుర్జ్ అల్ అరబ్ కంటే తక్కువ కాదు, కాని దాని స్థానం మరియు నిర్మాణ పద్ధతి ప్రపంచవ్యాప్తంగా దీన్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. 4. సీసీటీవీ హెడ్ క్వార్టర్స్, బీజింగ్లోని పిచ్ డిజైన్. చైనా నిర్మాణ ఆలోచన ఏ స్థాయిలో ఉందో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. వారు భవనాల ఆకారాలు ఊహించడానికి అసాధ్యంగా కనిపించేలా నిర్మిస్తారు. బీజింగ్లోని సీసీటీవీ ప్రధాన కార్యాలయం దీనికొక ఉదాహరణ. సాధారణంగా భవనాలు నిటారుగా పైకి వెళ్తాయి, కాని ఈ భవనం ఒక లూప్ ఆకారంలో ఉంటుంది. ఇది 2 వేర్వేరు టవర్లు,
అవి వంగి పైకి వెళ్లి ఒకదానితో ఒకటి కలిసి గాలిలో ఒక భారీ ఖాళీ భాగాన్ని సృష్టించాయి. దీన్ని చూస్తే అది పడిపోతుందనిపిస్తుంది, ఎందుకంటే గురుత్వాకర్షణ సూత్రాల ప్రకారం ఇది నిలబడి ఉండకూడదు. స్థానికులు దీన్ని సరదాగా పెద్ద ప్యాంటు అని కూడా పిలుస్తారు. కాని ఇంజనీరింగ్ భాషలో ఇదొక అద్భుతం. ఈ భవనాన్ని భూకంప నిరోధకంగా చేయడానికి, దాని విచిత్రమైన డిజైన్కు మద్దతు ఇవ్వడానికి ఉపయోగించిన సాంకేతికత ప్రపంచంలోనే తన రకంలో మొదటి ప్రయత్నం. దుబాయ్లో విచిత్రమైన డిజైన్ల భవనాలున్నాయి. ఉదాహరణకు మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్. కానీ సీసీటీవీ ప్రధాన కార్యాలయం యొక్క నిర్మాణం చాలా క్లిష్టంగా ఉంటుంది. దీన్ని నిర్మించడం ఒక జూదం లాంటిది. అది చైనా గెలుచుకుంది. 5. రాఫెల్ సిటీ, చాంకింగ్లోని అద్భుతం. అదేవిధంగా చాంకింగ్ నగరంలో మరొక ప్రణాళిక ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. దీన్ని రాఫెల్ సిటీ అంటారు. బాహ్యంగా ఇవి 6 ఎత్తైన భవనాలు, కానీ వీటిపైన ఒక భారీ ఓడ ఆకారపు భవనం పడుకుని ఉంటుంది. దీన్ని నిలువు భవనం లేదా క్షితిజ సమాంతర ఆకాశనౌక అంటారు. ఇది 250 మీటర్ల ఎత్తులో గాలిలో తేలియాడుతున్న ఒక వంతెన. ఇది 4 భవనాలను కలుపుతుంది. దీని లోపల తోటలు, స్విమ్మింగ్ పూల్స్ మరియు రెస్టారెంట్లు ఉన్నాయి. మీరు దీని గాజు అంతస్తుపై నడిస్తే మీకు కింద 100 మీటర్ల లోతు కల్పిస్తుంది. ఈ డిజైన్ సింగపూర్ మెరీనా బే శాండ్స్ను పోలి ఉంటుంది, కానీ ఇది దానికంటే చాలా క్లిష్టంగా మరియు ఎత్తుగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ చూస్తే ఏదైనా సైన్స్ ఫిక్షన్ సినిమా దృశ్యం నిజమైనట్లు అనిపిస్తుంది. అంత ఎత్తులో అంత బరువైన నిర్మాణం చెయ్యడం మరియు దాన్ని గాలుల నుండి, భూకంపాల నుండి రక్షించడం చైనా ఇంజనీరింగ్కు నిదర్శనం. దుబాయ్ వద్ద ఫ్రేమ్ ఉంది. ఇదొక గొప్ప నిర్మాణం. కానీ రాఫెల్ సిటీ పరిమాణం మరియు దాని ఉపయోగం దీన్ని చాలా భారీగా మరియు ప్రభావశీలంగా చేస్తాయి. రింగ్ ఆఫ్ లైఫ్, అందం కోసం మాత్రమే నిర్మాణం. మరో అద్భుతమైన నిర్మాణం ది రింగ్ ఆఫ్ లైఫ్. ఇది ఫుజౌ నగరంలో ఉంది. ఇది ఒక భారీ స్టీల్ వలయం. దీని ఎత్తు 50 అంతస్తుల భవనానికి సమానం. అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ భవనానికి ప్రత్యేక ఉద్దేశ్యం లేదు. ఇందులో కార్యాలయం లేదు, నివాసం కూడా లేదు. ఇది కేవలం ఒక వీక్షణా డెక్ మాత్రమే. నగర అందాన్ని పెంచడానికి నిర్మించబడింది. దీనిపై కోట్లాది డాలర్లు ఖర్చు చేయబడ్డాయి, కేవలం రాత్రి సమయంలో ఇది వెలిగి ఒక అందమైన దృశ్యాన్ని అందించడానికి. ఈ భవనం చైనా యొక్క ఆ ఆలోచనకు ప్రతీక. వారిప్పుడు కేవలం అవసరం కోసం మాత్రమే కాదు, తమ ఆడంబరాన్ని చూపించడానికి నిర్మాణాలు చేస్తున్నారు. మీ వద్ద అంత డబ్బు మరియు వనరులు ఉన్నప్పుడు మీరు అందం కోసం మాత్రమే ఇంత పెద్ద నిర్మాణం చేస్తే అర్థం చేసుకోండి మిమ్మల్ని ఎదుర్కోవడం ఎంత కష్టమో. గ్వాంగ్జూ సర్కిల్, సంస్కృతి మరియు ఆధునికత కలయిక. చైనా భవనాలు తరచుగా విచిత్రమైన ఆకారాలలో ఉంటాయి. ఉదాహరణకు గ్వాంగ్జూ సర్కిల్ అనేది ఒక నాణ్యవాకారపు భవనం. ఇది నది ఒడ్డున నిర్మించబడింది. దీని ప్రతిబింబం నీటిలో పడినప్పుడు అది 8 అనే సంఖ్యను ఏర్పరుస్తుంది. ఇది చైనాలో అదృష్టానికి చిహ్నంగా భావించబడుతుంది. ఇలాంటి సూక్ష్మ వివరాలు మరియు సంస్కృతిని ఆధునికతతో కలపడం చైనా ప్రత్యేకత. ఈ భవనాలలో ఉపయోగించే పదార్థాలు మరియు గాజు కూడా చైనాలోనే తయారవుతాయి. దీంతో వారి పరిశ్రమకు కూడా ప్రయోజనం చేకూరుతుంది. స్నేహితులారా, గుర్తుంచుకోండి, ఈ పోటీ ఇంకా ముగియలేదు. సాంకేతికత పెరిగే కొద్దీ చైనాలో మరింత అద్భుతమైన ప్రణాళికలు చూస్తాం. బహుశా రాబోయే కాలంలో మనం తేలియాడే నగరాలు లేదా ఆకాశంలో తేలియాడే భవనాలు కూడా చూడవచ్చు. ఎందుకంటే ఈ దేశం ఎంత వేగంగా ముందుకు వెళుతోందో వారికిప్పుడు ఏదీ అసాధ్యం కాదు. ఇవి కాంక్రీట్ అడవులు మాత్రమే కాదు, ఇవి మానవ మేధస్సు యొక్క ఎత్తుకు ప్రతీకలు. ఇవి చైనా ప్రతి పెద్ద నగరంలో తల ఎత్తి నిలబడి ప్రపంచానికి ఒక అద్భుత దృశ్యాన్ని అందిస్తాయి. ఈ చైనా భవనాలు మరియు మా ప్రయత్నం గురించి మీరు ఏం చెబుతారు? కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చి సమాచారంలో పెరుగుదలకు కారణమైతే ఈ ప్రయత్నానికి ఒక లైక్ మరియు ఒక షేర్ ఇవ్వండి.